హలో అండి, వెల్కమ్ టు బ్యాచిలర్ కుకీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదు, అరటికాయ ఫ్రై. 100% చాలా గట్టిగా చెప్తున్నాను, ఈ అరటికాయ ఫ్రైను ఇలా చేసి చూడండి. అస్సలు మీరు కొంచెం కూడా వదిలిపెట్టరు, అంత బాగుంటుంది దీని టేస్ట్. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ ఫ్రైను స్టార్ట్ చేసే ముందే మీరు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోను కంటిన్యూ చేయండి. ఇక్కడ నేను 3 పచ్చి అరటికాయలను అయితే తీసుకున్నాను. ఈ ఫ్రైను నేను ఆఫ్టర్నూన్కి నైట్ కానీ చేస్తున్నాను. ఫ్రాంక్లీ ఆఫ్టర్నూన్కే అయిపోయింది. అంత టేస్టీగా ఉండి కొంచెం కూడా మిగలలేదు. ఫ్రై స్టార్ట్ చేసే ముందే ఈ 3 అరటికాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం రండి. మీరు ఒకవేళ గ్యాస్ మీద చేసే పని అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోండి. నేను ఇక్కడ ఇండక్షన్ మీద చేస్తున్నాను కదా, ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా బాగా ఫ్రై చేస్తున్నాను. ఆలు చిటపటలాడేంత వరకు. మనకు తెలిసిందే కదా, కర్రీస్ కంటే ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో అందుకని నేను ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకున్నాను. ఇప్పుడు ఒక ఆనియన్ను ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. అలానే 4 పచ్చిమిర్చిలను పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను. అసలు చాలా మందికి అరటికాయతో కర్రీ కానీ ఫ్రై కానీ చేస్తారని అసలు తెలియదు. మీకు కనుక ఒకవేళ తెలియకపోతే పచ్చి అరటికాయలను తీసుకొని ఇలా ట్రై చేయండి. ఈ అరటికాయ ఫ్రైకి ఫ్యాన్ అయిపోతారు. ఆనియన్ అనేది కొంచెం వేగడానికి టైం పడుతుంది. మన ఛానల్లో అన్ని కుకింగ్సే ఉంటాయి. చాలా రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం రావటము అయితే ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్ని చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్కొక్క కామెంట్ నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టేద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసాను. చూడండి, ఆనియన్ అనేది సగం మగ్గిపోయింది. ఇలా ఒకసారి అడుగంటకుండా బాగా కలుపుదాం. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి సాల్ట్ పసుపు అనేది అరటికాయ ముక్కలకు పట్టేంత వరకు బాగా కలపాలి. అరటికాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసినప్పుడు మనకేమవుతుందంటే ఆ ముక్కలన్నీ కొంచెం బ్లాక్ గా వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే అరటికాయను కట్ చేసినప్పుడే ఈ పీసెస్ ను సాల్ట్ వాటర్ లో వేసామంటే మనకి బ్లాక్ కలర్ లో రాదు. ఆలుకు కూడా ఇదే టిప్ ఫాలో అయిపోండి. మీలో ఎంతమందికి పచ్చి అరటికాయలతో కర్రీ చేస్తారు, ఫ్రై చేస్తారని తెలుసు? కామెంట్ చేయండి. అలానే ఈ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం కూడా కామెంట్ చేయండి. ఈ అరటికాయ పీసెస్ అనేవి కొంచెం మగ్గేంత వరకు పైన లిడ్ పెట్టేద్దాం. కొంచెం సేపటి తర్వాత లిడ్ తీసాను. చూడండి, ఈ అరటికాయ అనేది కొంచెం అయితే మగ్గిపోయింది, ఒక 50% అయితే. ఇలా ఒకసారి అడుగంటకుండా కలిపి 1 స్పూన్ కారం, అలానే 1 స్పూన్ హోమ్ మేడ్ పౌడర్, ఇంకా 1 స్పూన్ ధనియాల పౌడర్ను యాడ్ చేస్తున్నాను. ఈ హోమ్ మేడ్ పౌడర్లో నేను ఏమేమి వేసానంటే ఎండుమిర్చి, వెల్లుల్లి, కొబ్బరి, ధనియాలను డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేశాను. ఈ హోమ్ మేడ్ పౌడర్ ప్రాసెస్ మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మనం స్పైసెస్ అన్ని ముక్కలకు పట్టేంత వరకు బాగా కలపాలి. మేము ఇంకా స్పైసీగా తింటాము, మాకు ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి స్టార్టింగ్ లో ఆయిల్ ఎక్కువ లాగా కనిపించింది. ఇప్పుడు చూడండి, అసలు ఆయిలే లేనట్లుంది. ఈ అరటికాయ ప్రాసెస్ చేయడం అయితే చాలా ఈజీ అండ్ టైం కూడా తక్కువే పడుతుంది. ఇలా ఒకసారి బాగా కలిపి పైన గ్లాస్ లిడ్ పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ గ్లాస్ లిడ్ తీసి చూస్తున్నాను. చూడండి, అరటికాయ పీస్ కూడా మెత్తగా వచ్చేసింది. ఇలా ఈ అరటికాయ ముక్క అనేది 75% అయితే మెత్తగా వచ్చేసాక మనం పైన మూత ఏం పెట్టకుండా మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి అరటికాయ ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుంది. ఆల్మోస్ట్ ఈ ఫ్రై చేయడం అయితే అయిపోయింది. సాల్ట్ కొంచెం తక్కువైంది కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ముక్కలన్నిటికీ పట్టేంత వరకు బాగా కలుపుతున్నాను. ఈ అరటికాయ ఫ్రైను సైడ్ డిష్గా కూడా వేసుకొని తినొచ్చు, ఓన్లీ రైస్లోకి కూడా తినొచ్చు. ఈ ఫ్రైను మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టే చేయాలి. ఇక ఇంతే, అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ ఫ్రైను ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందు ఉంటాను.